వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తూర్పుగోదావరి జిల్లా రైతులతోటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భేటీ అయ్యారు. భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం 10 రూపాయలు ఏదో పెంచిందిట పొగాకు రైతులకు సంబంధించి మద్దతు ధర ఇంకోటో పెంచేసరికి నేను వస్తున్నానని తెలిసే ఇవాళ 10 రూపాయలు పెంచారు అన్నటువంటి వ్యాఖ్య కూడా చేశారు. విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్, ఫైన్. దాన్ని ఒక రాజకీయంగా అంటే విపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఇగో మేము వస్తే ప్రభుత్వం భయపడేలా చేసింది, రైతులకు మేము వస్తున్నాం అంటేనే మేలు చేస్తోంది అనేటువంటి ఒక నెరేటివ్ని ఇవ్వడంలో ఎక్కడా తప్పు అనేది లేదు. నిజంగానే సమర్థించచ్చు దాన్ని. కానీ మొన్నే చెప్పాం, సార్ స్క్రిప్ట్ మార్చండి సార్ అని చెప్పని. స్క్రిప్ట్ మార్చకపోతే ఎక్కడా ఎలా అసలా? ప్రభుత్వం వైపు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిజంగా ప్రజల తరఫున పోరాడాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా బలంగా వాళ్ళకి న్యాయం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. కానీ మేము వాటి మీద అది వేరు. ఇక్కడ మా ఓన్ నెరేటివ్ మాకు ఉండాలి, మా ఇమేజ్ ఇక్కడ బలపడాలి, మేము ఏదైతే నెరేషన్ ఇస్తామో అదే అక్కడ పబ్లిక్లోకి వెళ్ళాలి అని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయి వచ్చేస్తారు. అంటే బేసిక్గా మేము జోకర్లు అనుకుంటారా మీరు, మేము బఫోన్లు అనుకుంటారా మీరు, మేము అలాగే వచ్చి మా స్క్రిప్ట్లు మేము చదివేసి వెళ్ళిపోతాం అనేటువంటి నెరేటివ్ని ముందే బిల్డ్ చేసేస్తున్నారు. విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్. పబ్లిక్లోకి వెళ్ళాల్సినటువంటి పద్ధతి అది కానే కాదు. ఎందుకు అని అంటే స్క్రిప్ట్ మార్చమని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, బట్ స్క్రిప్ట్ మాత్రం ఇక్కడ మార్చట్లా. డిఎస్సికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే కోర్టు కొట్టేసింది. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళినట్టున్నారు, కొట్టేసింది. ఏంటంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు, దీనికి వాస్తవాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, పారదర్శకంగా జరిగిందని ఉన్నదాన్ని మీరు ఈ పిల్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పి కొట్టేసింది. సార్ అదొకటైంది. భోగాపురం ఎయిర్పోర్టు అంతా మేమే, అంతా మాదే అనేటువంటి ఒక స్క్రిప్ట్ని తీసుకొచ్చారు కదా. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అయినటువంటి కామెడీ మామూలు కామెడీ కాదు. సరే అది అయిపోయింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి సంబంధించి అంటే వైసీపీ స్క్రిప్ట్ పరంపర ఎలా ఉంటుందనే చెప్తున్నాయి. ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు తెలిసిందేగా, ఒకసారి ఆయన వీడియో చూడండి. ఎందుకు ఇప్పుడేమో విశాఖపట్నంలోని మ్యాప్లోనేమో ఎయిర్పోర్ట్ లేదు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్కి పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. 58 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్ట్ పెట్టి నువ్వేమో సంకలు గుద్దుకొని అప్పుడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎర్ర బస్సు కూడా, అదే నిజమే ఎర్ర బస్సు దిగదు. చూసారుగా, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లేకపోతే విశాఖలో అబ్బాయిలకు ఎవరికి పిల్లలు ఇవ్వరట. 50 కిలోమీటర్లు ఉంది ఎయిర్పోర్ట్ మీకు ఇక్కడ నుంచి, అందుకని ఇక్కడ మీకు ఇంకా పెళ్ళిళ్ళు అవసరం లేదు, మీకు పిల్లని ఇవ్వమని చెప్పి అంటారట. అంటే ఇప్పుడు ఏంటి, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టే విశాఖపట్నంలో ఉన్న మగాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి అంటారు. అంతేనా? వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ అదే మరి. అంటే వాసుపల్లి గణేష్ గారికి కూడా అప్పట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని చూసే పిల్లనిచ్చారా వాళ్ళ మామగారు? మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ మరి బాబు మీకు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది కాబట్టే పిల్లనిస్తాను అని చెప్పామని అన్నారా? ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లేకపోతే వీళ్ళకి కష్టమా? ఇదెక్కడ దిక్కుమాలి నెరేషన్ అండి. అసలు రాజకీయాల్లో ఉండొచ్చు, విమర్శలు ఏదైనా చేయొచ్చు, తప్పులేదు, విధానపరంగా సద్విమర్శ ఏదైనా చేయొచ్చు. మరి ఇంత దుర్మార్గమైనటువంటిదా? అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లు విమానాల్లోనే తిరుగుతున్నారన్నట్టు ప్రతి ఒక్కళ్ళు. పిల్లనిచ్చేటువంటి మామగారులు అత్తగారులు అందరూ విమానాలు ఎక్కి వచ్చేస్తున్నారనమాట. అంటే ఫర్ సపోజ్ విశాఖపట్నంలోనే ఎంవిపి కాలనీకి చెందినటువంటి ఒక కుర్రాడికి ఇంకేదో కాలనీ అనుకుందాం, లేదంటే చిన్నముడిసివాడు అనుకుందాం, అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఇచ్చేయడానికి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండాలా? లేదండి, అది కూడా తీసేద్దామండి, అది తొక్కల ఎగ్జాంపుల్ అనుకుని తీసేద్దామండి. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక అబ్బాయికి పక్కనే ఉన్నటువంటి విజయనగరం నుంచి అమ్మాయిని ఇవ్వాలి అంటే ఎయిర్పోర్ట్ ఉండాలా? ఉండాలా అని అడుగుతున్నా. మరి ఏమనాలి? సరే అది కూడా అయిపోయింది. రాజమండ్రి దగ్గరకు వచ్చేసరికి, రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ల దగ్గర ఒక ఓపెన్ థియేటర్ లాగా ఏర్పాటు చేశారు. చాలా పాత సినిమాలు అవి కూడా అక్కడ ప్లే చేస్తూ ఉంటారనమాట ఈవినింగ్ టైంలో. అది మన వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే ఆ స్క్రీన్ దాకా నీళ్ళు వచ్చాయి. స్క్రీన్ సగం కూడా కాదు, కొంచెం కిందకి నీళ్ళల్లో మునిగింది. పోనీ అదేమన్నా పెద్ద డిజిటల్ స్క్రీన్ అక్కడ అయిపోయి మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది అనుకుందామంటే అలాంటిది ఏమీ కాదు. అయినా సరే మన ఏకచిత్ర కథానాయకుడు మార్గాని భరత్రామ్ గారు అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చెప్తాడు, మా ఈవీఎం ఎమ్మెల్యే అంటూ ఆదిరెడ్డి శ్రీనివాస్ మీద ఆరోపణలు. ఇప్పుడు ఎందులో ఎక్కడ చూపిస్తారు సినిమా అంటూ అని.
అది జస్ట్ ఒక తెల్ల తెర, వాటర్ రెసిస్టెంట్ ఉంది. అది పెట్టింది ఓపెన్ థియేటర్ కింద పెట్టారు. ఎప్పుడు ఈ వరద కాకుండా, వర్షాల్లో కాకుండా, ఇన్ జనరల్గా సాధారణమైనటువంటి రోజుల్లో పొడిగా ఉండే వాతావరణంలో అక్కడికి వచ్చి ఆహ్లాదకరంగా టూరిజం ఎఫెక్ట్ అయ్యేలాగా, టూరిజం కూడా బాగా మంచి ఇది ఉండేలాగా ఒక అట్రాక్టివ్ పాయింట్లో పెట్టారు. అది వాడుకునే సమయంలో మాత్రమే వాడుకుంటారు తప్ప వరదల్లో అక్కడ కూర్చోబెట్టి నడుంలోతు నీళ్ళలో ఎవడన్నా పెడతాడా? కామన్ సెన్స్ ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులే చెప్తున్నారు, దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. దానికి వచ్చింది నీళ్లు తగ్గిపోయిన తర్వాత శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ఈవినింగ్ ప్రొజెక్షన్ కూడా వేయొచ్చు అని చెప్తున్నారు. అంటే కనీసం ముందు ఒకటి ఆలోచించకుండా వెళ్ళిపోవడం. సరే, మా పార్టీ నేతలందరూ ఇలాగే ఉన్నారయ్యా, మరి ఏం చేస్తాం, వీళ్ళందరినీ కూడా ట్రైన్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నారట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయనకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది అనేది చాలామంది చెప్తున్నారు. ఎందుకు అనేది ఒకసారి ఈ వీడియో మీరే చూడండి. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు, గిట్టుబాటు ధర లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేట్ వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాలనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. చూశారుగా, ఏమనాలి, మావిగన్ అన్నారు. బాబో ఇదేంటా అనుకున్నాం, ఫోన్లే ఒకసారి వదిలేద్దాం అని. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకా దీన్ని ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు పరిపాలన రైతులకి హానికరం, ప్రమాదకరం. అందులో చెప్తూ ఆయన చేసినటువంటిది, బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందిట, మిర్చి తింటే అల్సర్ వస్తుందిట, మామిడి తింటే షుగర్ వస్తుందిట, పొగాకు తింటే హెల్త్ దెబ్బతింటుందిట, అందుకనే వీటన్నిటికీ మద్దతు ధర లేదుట. అసలు ఎవరండి ఆయనకి రాసిచ్చేది ఆ స్క్రిప్ట్లు? జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా అర్థమవుతుందా? మీకు ఎవరు రాసిస్తున్నారు స్క్రిప్ట్లు అనేటువంటిది? ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వాళ్ళు ఇచ్చింది చదువుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే మీరన్నా కనీసం కొంచెం చూసుకోవాలి కదా సార్. దాంట్లో మీ పరువు పోతుంది. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటున్నారు కదా మాజీ ముఖ్యమంత్రి అని. ఆ మాజీ ముఖ్యమంత్రి గురించి వేరే రాష్ట్రాల వాళ్ళు ఇంకేమైనా తేడాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? పోయేది రాష్ట్రం పరువే. అమ్మా వీళ్ళందరూ ఇలాగే ఉంటారా నాయన, ఈ స్టేట్లో ఇలాగే మాట్లాడతారా అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడేస్తారు తీసుకొచ్చి గుదిబండ. ఎవరు రాసిచ్చారు సార్ బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందని? ఏ డాక్టర్ చెప్పాడు సార్ మీకు? రాసిచ్చిన వాడికి ఎవరు చెప్పాడు సార్? మామిడి పండు తింటే షుగర్ వచ్చేస్తుందా? నేను మిరపకాయ తింటే అల్సర్ వచ్చేస్తుందా? పొగాకు హెల్త్ అవును, పొగాకు హెల్త్ దెబ్బతింటుంది ఖచ్చితంగా. మరి ఈ మూడింటికి ఏముంది హెల్త్ దెబ్బతినడానికి? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్టాచ్యుటరీ వార్నింగ్, సినిమా థియేటర్కి వెళ్ళినా, యూట్యూబ్లోనో ఇంకో చోట ఎక్కడ ఓపెన్ చేసినా స్మోకింగ్ కిల్స్ అని చెప్పి పెడతారు. దాని మీద వాస్తవం. మరి ఇక్కడ ఇందులో మీకు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందని కానీ, లేదంటే మిర్చి తింటే అల్సర్ వస్తుందని, ఇది మామిడి తింటే షుగర్ వస్తుంది అని ఎవరు సార్ చెప్పింది? ఆ రాసిచ్చిన వాడు ఎవడు సార్ ఆ సన్నాసి? మీకు ఏ స్కూల్లో చదువుకున్నాడు? మీరు అది కూడా వెళ్ళి రైతుల దగ్గర నించొని అక్కడి నుంచి మాట్లాడడం. వాళ్ళన్నా చూసి లోపల నవ్వుకుంటూ ఉంటారు. ఫోన్లో వచ్చాడు మా గురించి ఏదో ఆదరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నాడు రా నాయన, ఇక్కడ ఉన్నది కూడా పోగొట్టేలా ఉన్నాడు కదా అనుకుంటారు. అందుకే చెప్పేది స్క్రిప్ట్ మార్చండి అని. ప్రజలు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, 11 అనేటువంటి స్క్రిప్టు. పోనీ దాన్ని పదిలంగా ఏమైనా కాపాడుకుంటారా ఇది అనుకుంటే లేదు, అది కూడా మాకు వద్దు అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నాయి ఈ స్క్రిప్ట్లన్నీ కూడా. దీనికి అర్జెంటుగా నోబెల్ బహుమతి ఇవ్వాలేమో ఈ స్క్రిప్ట్కి. ఎందుకంటే బియ్యం తింటే క్యాన్సరు, మిర్చి తింటే అల్సరు, మామిడి పండు తింటే షుగర్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం దానికి మద్దతు ధర తగ్గించింది అనేటువంటి న్యూటన్ 4 or 5th 6th 7th 8th లాగా అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, లేదంటే రాయించినటువంటి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి వాడికి కూడా నోబెల్ బహుమతి లాంటిది ఏమన్నా ఇవ్వాలేమో అని సెటైర్లు పేలుతున్నాయి. ప్రజాక్షేత్రంలో పోరాటానికి తప్పు లేదు ఎప్పుడు కూడా. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు, ప్రజలకు మంచి చేసేటువంటి విధంగా వస్తున్నారు అన్నటువంటి దానికి. కానీ వచ్చి ఇలాంటి పరువు పోగొట్టుకుంటున్నారు, లేదంటే ఇగో ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటారు అంటే
ఇంకా మీరే తెలియజేయాలి. మీ అభిప్రాయం చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.